Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియోని మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకోసం మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో వర్షానికి లేదా తుఫానికి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. సో వీడియోని చివరి వరకు చూడండి. సెంటెన్సెస్ యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే తక్కువ దూరమే. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ అ షార్ట్ డిస్టెన్స్ ఇలా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ఇక్కడి నుండి అది చాలా దూరం. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ హియర్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే తుఫాను. తుఫాన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call that in English? Let me know in the comments. Now the second question for you which is ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ వర్షం పడేలా ఉంది కానీ పడదు. నార్మల్గా ఇలా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్ బట్ ఇట్ వోంట్, or it looks like it is going to rain but it will not. ఈ విధంగా చెప్తాం. లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్ అంటే వర్షం పడేలా ఉంది అని. అదే ఉదయం నుంచి చాలా చల్లగా ఉంది కానీ వర్షం పడదని నేను అనుకుంటున్నాను ఇలా చెప్పాలనుకుంటే ఇట్స్ బీన్ వెరీ కూల్ సిన్స్ మార్నింగ్ బట్ ఐ థింక్ ఇట్ వోంట్ రెయిన్, ఆర్ ఇట్స్ బీన్ వెరీ కూల్ సిన్స్ మార్నింగ్ బట్ ఐ థింక్ ఇట్ విల్ నాట్ రెయిన్. ఈ విధంగా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ వర్షం పడదు అని నువ్వు అంత గట్టిగా ఎలా చెప్తున్నావు, లేదా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నావు ఇలా అడగాలనుకుంటే హౌ కెన్ యూ సే సో కాన్ఫిడెంట్లీ దట్ ఇట్ వోంట్ రెయిన్, ఆర్ హౌ కెన్ యూ సే సో కాన్ఫిడెంట్లీ దట్ ఇట్ విల్ నాట్ రెయిన్. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ చిన్న వర్షమేలే కార్లో వెళ్తాను. చిన్నగా వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ జస్ట్ అ లైట్ రెయిన్ ఐ విల్ గో బై కార్. ఇట్స్ జస్ట్ అ లైట్ రెయిన్ ఐ విల్ గో బై కార్. ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఓన్లీ డ్రిజిల్స్ ఆర్ ఫాలింగ్ సో ఐ విల్ గో బై కార్ ఇలా కూడా చెప్పచ్చు. ఓన్లీ డ్రిజిల్స్ ఆర్ ఫాలింగ్ అంటే చినుకులే పడుతున్నాయి అని. అదే నువ్వు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేస్తే వర్షం పెద్దగయ్యి బాగా ఎక్కువగా పడుతుంది, లేదా వర్షం పెరిగి పెద్దదైపోతుంది ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ వేస్ట్ టైమ్ స్టేయింగ్ హియర్ ద రెయిన్ విల్ ఇంక్రీజ్ అండ్ బికమ్ హెవీ. If you waste time staying here, the rain will increase and become heavy. ఈ విధంగా చెప్తాం. Another example is the light is good so it won't rain heavily, don't worry. Or the light is good so it won't rain, or it will not rain heavily so you don't worry. అంటే వెలుతురు బాగానే ఉంది, వర్షం అయితే పడదు కాబట్టి నువ్వు కంగారు పడకు అని. సెంటెన్స్ నెంబర్ 3 is ఇంత వర్షంలో ఎవరు వెళ్తారు. వర్షం ఎక్కువగా పడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హూ గోస్ అవుట్ ఇన్ సో మచ్ రెయిన్, హూ గోస్ అవుట్ ఇన్ సో మచ్ రెయిన్. ఈ విధంగా చెప్తాం. అదే ఇంత పెద్ద వర్షం పడుతుంటే నేను బయటకు ఎలా వెళ్ళాలి, లేదా బయటకు ఎలా వెళ్ళగలను ఇలా అడగాలనుకుంటే హౌ కెన్ ఐ గో అవుట్ వెన్ ఇట్స్ రైనింగ్ సో హెవీలీ, హౌ కెన్ ఐ గో అవుట్ వెన్ ఇట్ ఈస్ రైనింగ్ సో హెవీలీ. ఈ విధంగా చెప్తాం. అదే మనకి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే మనం దేని గురించి ఆగిపోకూడదు, లేదా ఏదైనా సరే ఆగిపోకూడదు ఇలా చెప్పాలనుకుంటే when we have any important work we shouldn't stop for anything. When we have any important work we should not stop for anything. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 is తుఫాను వల్లే వర్షం లేకపోతే ఉండదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ రైనింగ్ బికాస్ ఆఫ్ ద స్టార్మ్ otherwise it wouldn't. It is raining because of the storm otherwise it would not. ఈ విధంగా చెప్తాం. అదే ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే విజయవాడలో కేవలం 1-2 రోజులు మాత్రమే ఉంటుంది ఇలా చెప్పాలనుకుంటే no matter how big the storm is in Vijayawada it lasts only 1 or 2 days. No matter how big the storm is in Vijayawada it lasts only 1 or 2 days. ఈ విధంగా చెప్తాం. Another example is there is no storm, nothing at all, we must go on the tour.
There is no storm, nothing at all. We must go on the tour. అంటే తుఫాన్ లేదు ఏమీ లేదు, మనం ఖచ్చితంగా టూర్కి వెళ్లాల్సిందే అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇయర్స్ వర్షంలో తడుస్తూ వెళ్ళక్కర్లేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో there is no need to go while getting wet in the rain. There is no need to go while getting wet in the rain. ఈ విధంగా చెప్తాం. No need to go while getting wet అంటే తడుస్తూ వెళ్ళడం అవసరం లేదు అని. అదే ముఖ్యమైన పని ఏదీ లేనప్పుడు వర్షంలో బయటకు వెళ్ళడం ఎందుకు, లేదా వర్షంలో ఎందుకు వెళ్ళటం ఇలా అడగాలనుకుంటే when there is nothing important to do, why go out in the rain? When there is nothing important to do, why go out in the rain? ఈ విధంగా అడుగుతాం. Another example is, if you don't know even such a small thing, how will you manage? Or if you don't know even such a small thing, how will you live? అంటే నీకు ఇంత చిన్న విషయం కూడా తెలియకపోయినట్లయితే నువ్వు ఎలా బతుకుతావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, వర్షం వస్తే వెళ్ళకూడదని రూల్ ఉందా? వర్షం వస్తే వెళ్ళొద్దు అని చెప్తే ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో is there a rule that says you shouldn't go if it rains? Is there a rule that says you should not go if it rains? ఈ విధంగా అడుగుతాం. is there a rule అంటే రూల్ ఉందా అని. అదే రూల్స్ ఏమీ లేవు, నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకో, లేదా నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో ఇలా చెప్పాలనుకుంటే there are no rules, do whatever you like. There are no rules, do whatever you like. ఈ విధంగా చెప్తాం. అదే వర్షం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, కానీ తడుచుకుంటూ నువ్వు వెళ్ళకూడదు ఇలా చెప్పాలనుకుంటే if it rains you can go, but you shouldn't go while getting wet. If it rains you can go, but you should not go while getting wet. ఈ విధంగా చెప్తాం. Now the last sentence is, వర్షం ఆగింది ఎండ కూడా వస్తోంది ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో the rain has stopped and the sun is coming out. Or the rain has stopped and the sun is also coming out. ఈ విధంగా చెప్తాం. అదే వర్షం ఆగిపోయింది కానీ నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయావు ఇలా చెప్పాలనుకుంటే the rain stopped but you stayed home without going to school. The rain stopped but you stayed home without going to school. ఈ విధంగా చెప్తాం. అదే వర్షం అంత పెద్దగా ఏమీ పడటం లేదు కాబట్టి నువ్వు నీ పనికి వెళ్ళు ఇలా చెప్పాలనుకుంటే the rain isn't falling much so you go to your work. The rain isn't falling much so you go to your work. ఈ విధంగా చెప్తాం. The rain isn't falling much అంటే వర్షం అంత పెద్దగా ఏమీ పడట్లేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.